ఆసుపత్రిలో ఉన్న బాధితులు ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అంటే ఒక హ్యూమన్ టచ్ ఇచ్చే ప్రయత్నం జనంలోకి వచ్చే ప్రయత్నం తిరిగి ఆయన చేస్తున్నారు. జరిగిన దుర్ఘటనతోటి ఆయన కదిలి వచ్చారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు ఈ స్థాయిలో అయితే ఆయన రెస్పాండ్ అయిన సందర్భాలు బహుకద్దు, ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా జనంలోకి రావడానికి ఆయన ఉన్న ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నట్టు మనం అనుకోవచ్చా? అదే కనిపిస్తోందండి. అంటే నిజానికి ఇంతకు ముందే మొదలై ఉండాలి. ఆయన దాదాపు ఓడిపోయిన మరుక్షణమే ఒక విషయం చెప్పాడు ఆయన. అప్పుడు జరిగినటువంటి అంటే ఆయన తన పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి తను ఒక యాత్ర చేపడతాను అని చెప్పారు. అది ఆగిపోయింది. ఎందువలన ఆగిపోయింది అనే దానికి వివరణలు లేవు. అయితే ఈరోజు అచ్యుతాపురం రావటం ఇదంతా ఆయన బాధితులతో మాట్లాడుతున్నటువంటి వీడియో చూసాం మనం. చాలా క్లియర్గా ఆయన వాళ్ళతో కలిసిపోయి మీ బాధ నేను పంచుకుంటాను అన్న టోన్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఒకసారి మీరు కనుక చూస్తుంటే ఆ విజువల్ కనుక చూస్తుంటే ఆయన పాదయాత్ర సందర్భంలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒరిజినల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఎలా ఉందో తిరిగి అది వచ్చింది. షార్ట్ స్పాన్లోనే ఆయన కోలుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు. బాధితులతో నుంచి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ప్రమాదానికి దారితీసిన పరిస్థితి అంటే కెమికల్ కంపెనీల్లో పనిచేయటం అనేది ప్రాణాంతకంగా మారుతోంది అనే పరిస్థితి. సేఫ్టీ మెజర్స్ ఏమాత్రము పట్టించుకోలేదు అక్కడ అనేది ఇది చాలా క్లియర్గా అనేక ఆల్రెడీ మీడియాలో రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు సేఫ్టీ మెజర్స్ ఏమాత్రము పట్టించుకోవట్లేదు. అలాగే ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన తర్వాత బయట ఫీల్డ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అంటే లోపల జరుగుతుంది ప్రమాదం, అది బయటకు వ్యాపించకుండా తీసుకోవాల్సినటువంటి మెజర్స్ కూడా తీసుకోలేదు అనేది కూడా బయటకు వచ్చేసింది. అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి అప్డేట్ లేదు దానిలో. వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే సేఫ్టీ మెజర్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారండి ప్రతి జిల్లాలో. అది కూడా ఏమీ జరగలేదు అనేది విచారణకి వెళ్ళటం లేదనేది దీని ద్వారా స్పష్టం అవుతుంది. 15 ఏళ్ళు అయిందని చెప్పి కదా మనకు బయటకు వచ్చినటువంటి ఇది. 15 ఏళ్ల నుంచి అసలు దానికి సంబంధించి సేఫ్టీ మెజర్స్కి సంబంధించినటువంటి అప్డేషన్ ఏం జరుగుతోంది అనే దాని మీద ఎవరూ పరిశీలించలేదు. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు, పట్టించుకోలేదు. అంటే టోటల్గా వదిలేశారు. అది దైవాధీనంలాగా నడిచింది. ఆ దైవాధీనంగా నడవటం అనేది ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడి లోపలికి వెళ్ళటంగా మారింది ఆ సెంటిమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న విషయం కూడా అలాగే కనిపిస్తోంది. ఏదో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఆ కంపెనీలో చేరినట్టుంది మా పరిస్థితి అన్నట్టుగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు గారు చాలా కాన్షియస్గా వ్యవహరిస్తున్నారు. ఆయన బయట నుంచి ఎటువంటి విమర్శలకి తావివ్వకుండా పనిచేయాలి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేని ఇతర డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పారు, హెచ్చరించారు కూడా. ఎటువంటి విమర్శలకి తావివ్వద్దు, జరిగింది ఏదో జరిగింది, కొత్త విమర్శలు వద్దు, పాత విమర్శల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, దాని మీద సమాధానం చెప్దామన్న టోన్లోనే ఆయన ఇన్ఫాక్ట్ మాట్లాడారండి. చాలా వేగంగా రెస్పాండ్ ఇది ఏమాట కామాట చెప్పాలి. హోంమంత్రి గారు అనిత గారు ఆ కంపెనీ యాజమాన్యం ప్రతినిధులకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అవును, అండ్ దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ నిన్న కనుక చూస్తే. అంటే ఏ క్యాబినెట్ హోంమంత్రిగా ఆవిడ, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు. అండ్ సీఎం నేరుగా ఈ రిలీఫ్ మెజర్స్కి సంబంధించిన పర్యవేక్షణ అంతా ఆయనే చూశారు. సో ఆ మెకానిజం చాలా అద్భుతంగా పనిచేసింది. బట్ 15 ఏళ్ల పాటు నిద్రపోయిన ఒక వ్యవస్థని అదాట్న ఓవర్ నెట్ లేపగలమా మనం? అవుదండి. అయితే ప్రభుత్వం లోపం కూడా ఉంది దీనిలో. దాని మీద డిపార్ట్మెంటల్గా కూడా ఒక ప్రోబ్ జరగవలసినటువంటి అవసరం ఉంది. అంటే వెళ్ళి ఎప్పటికప్పుడు వీళ్ళు చెక్ చేయాలి. ఇప్పుడు మనకి గతంలో ఇంటి దగ్గరకు వచ్చి మీరు క్షేమంగా ఉన్నారా అని అడిగి వెళ్ళేవాళ్ళు. ఒక టైంలో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సైన్ చేసి వెళ్ళేవాళ్ళు గోడ మీద. ఆ రకమైనటువంటి ఒక
నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదాన్ని చెక్ చేయటం, పర్టికులర్గా ఇలాంటి కంపెనీల్లో ఇది కొత్త ఇది కాదు, ఈ రోజు జరిగింది కాదు. దాదాపు 119 ప్రమాదాలు జరిగాయి అక్కడే అని చెప్తున్నారు రకరకాల కంపెనీల్లో. మరి ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, జనాలను అలా లోపలికి పంపించి చంపేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్నట్టుగా తయారవుతోంది పరిస్థితి. అందుకని ప్రభుత్వ విభాగాలు వాటి పనితీరుని కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయాలకు అతీతంగా. అంటే దీనిలో కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనేది చూద్దాం. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఆ బాధితుల దగ్గర నుంచి ఆయన విన్నటువంటి విషయాలు, దాని నుంచి ఆయనకు అనిపించినటువంటి విషయాలు. ఎందుకంటే నిన్నటిదాకా వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ టైంలో కూడా జరగలేదు, ఆ టైంలో కూడా రెగ్యులర్ చెక్లు 15 ఏళ్ల నుంచి జరుగుతోంది అనేది ఇప్పుడు అబ్జర్వేషన్ అండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. సో అంటే ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే వ్యవస్థ ఇండస్ట్రియల్ సేఫ్టీని గాలికి వదిలేశారు, దైవాధీనం అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక ఆ పక్కన పరవాడలో ఇంకొక ఇది జరిగింది, చిన్నదే కావచ్చు కానీ ప్రమాదం అయితే జరిగింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలన్నింటినీ ఒక్కసారి వాటిలో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమిటి, కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది దాని మీద ఇప్పుడు మొత్తం ఆపి అయినా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. ఇప్పుడు ఆయన దీన్ని పొలిటికల్గా చూస్తారా, ఆయన అంశమే మనం తీసుకున్నాం కాబట్టి తాజాగా వైసీపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్, కడపలో సొంత జిల్లాలో ఆల్మోస్ట్ వైసీపీకి సీన్ కాలిపోయినట్టే అని చెప్పేసే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆయన మేనమామకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుడిని తొలగించి, అంటే కుటుంబంలో ఉన్న బంధువులు కానీ కుటుంబానికి సన్నిహితులు కానీ జారిపోకుండా చూసుకోవటం కోసం. ఎందుకంటే షర్మిల వెంబడి చాలామంది బంధువులు ర్యాలీ అవుతున్నారట. సో సొంత జిల్లాలోనే పార్టీని నడుపుకోలేని ఒక దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు.